చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 10వ తరగతి నుంచి పోటీ పరీక్షల వరకు పరీక్ష ఏదైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూడటం కామన్ అయిపోయింది. విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఈ సమస్యకు చెక్ పడనుంది. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. లీకుల ముఠాలు మాఫియాపై కొరడా ఝుళిపించబోతోంది. అక్రమార్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇకపై కాపీ కొట్టినా, పేపర్లు లీక్ చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది. నేరం నిరూపణైతే గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుకు రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. పరీక్షా పత్రాలను లీక్ చేయడం, ఆన్సర్ షీట్లను ట్యాంపర్ చేయడం, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్షల్లో మోసాలకు పాల్పడ్డ వంటి చర్యలకు పాల్పడే మాయగాళ్లను శిక్షించడమే లక్ష్యంగా ఈ కొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది కేంద్ర ప్రభుత్వం. కొత్త చట్టం ద్వారా నిందితులను లేదా అనుమానితులకు పోలీసులు ఎలాంటి వారెంట్ అవసరం లేకుండానే అరెస్ట్ చేయవచ్చు. అంతేకాదు, నేరాలకు పాల్పడ్డ వారు నేరుగా బెయిల్ పొందలేరు. రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లేదు. కొత్త చట్టంలో తప్పు చేసిన వారిని శిక్షించడం మాత్రమే కాదు, తప్పు జరగకుండా నియంత్రించేలా జాగ్రత్తలు కూడా పొందుపరిచి ఉన్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ అయి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఒక హైలెవెల్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. పోటీ పరీక్షలను లోపభూయిష్టంగా లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. భద్రతా వ్యవస్థ కలిగిన డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం, లోపరహిత ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ నిఘా, పరీక్షా కేంద్రాల మౌలిక వసతుల విషయంలో కనీస ప్రమాణాలపై ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. ప్రస్తుతం కొత్త చట్టం పరిధిలో 5 ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త చట్టం పరిధిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ సంస్థల్లో ఎలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా చేయడం కోసం కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలను కూడా ఇందులో చేర్చే వెసులుబాటు కూడా ఉంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ ఘటనలు దేశంలో పెద్ద సమస్యగా మారాయి. మధ్యప్రదేశ్లో జరిగిన వేపం కుంభకోణం దేశాన్నే కుదిపేసింది. తెలంగాణలోనూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక్క టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనతో తెలంగాణలో ప్రభుత్వమే మారిందన్న కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోటీ పరీక్షల అవకతవకలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కేంద్రం లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టి యువతకు భరోసా ఇస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.